అందరికీ షలో ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో పొగడబడుచుండేటువంటి మా అదొన్నాయి మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా ధ్యానిస్తున్నటువంటి వాక్య ధ్యానములను తండ్రి మాకు వెలుగుగా చేసి, కుడికి కానీ ఎడమకు కానీ త్రుట్టలకుండగా నీతి న్యాయములు జరిగించడి వారిగా, నీ యొక్క ప్రణాళికలు జీవించడి వారిగా మమ్మల్ని బలపరచిమని ఈ మా మనలో మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెరూషలేమును యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేమును యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 7వ అధ్యాయములో పారసీక దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడిలో ఎజ్రా, ఈ ఎజ్రా ఎవరంటే ప్రధాన యాజకుడైన అహరోను సంతతి, అహరోను వంశమునకు చెందినవాడిగా మనము ఈ అధ్యాయంలో మనం గమనించగలము. ఎజ్రా ఇజ్రాయేలీలో సర్వశక్తిమంతుడైన అదోనై అనుగ్రహించినటువంటి మోషేకు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యత గల శాస్త్రిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎజ్రాకి అదోనై వారి హస్తము తోడుగా ఉన్నందున అతడు ఏ పని చేసిననో, ఏ మనవి చేసిననో అది రాజు అనుగ్రహించినట్లుగా యావే యొక్క కృప మరి ఎజ్రాకు తోడై ఉన్నట్లుగా మనం అధ్యాయంలో గమనించగలము. అయితే ఎజ్రా యెరూషలేమునకు వచ్చి ధర్మశాస్త్రమును వారందరికీ నేర్పించాలనే దృఢ నిశ్చయంతో యెరూషలేమునకు వచ్చినట్లుగా ఈ వచ్చినటువంటి ఎజ్రాను అర్తహషస్త రాజు వారందరికీ కూడా తాకీదు రాసి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏమనంటే ఎజ్రాకి ఏ అవసరం ఉన్నదో, యెరూషలేములో మందిరము కట్టుచున్న వారికి ఏ అవసరత ఉన్నదో వాటన్నిటినీ కూడా మీరు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇచ్చినది సరిపోకపోతే రాజు యొక్క ఖజానాల నుంచి కూడా ఇవ్వవలసిందిగా మరి తాకీదు రాసి ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ విధముగా వచ్చినటువంటి ఎజ్రాను నది అవతల ఉన్న జనులకు తీర్పు తీర్చుటకై నీ ఎలోహిం నీకు దయచేసి జ్ఞానము చొప్పున నీవు నీ ఎలోహిం యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకున్నని వారిలో కొందరిని అధికారులు తెలుసుకున్న వారిని కొందరిని అధికారులుగా, కొందరిని న్యాయాధిపతులుగా ఉంచవలనని, ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలను. నీ ఎలోహిం ధర్మశాస్త్రము కానీ రాజు యొక్క చట్టము కానీ గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి వారికి మరణ శిక్ష అయినను, స్వదేశ త్యాగమైనను, ఆస్తి జప్తు అయినను, ఖైదునైనను వానికి విధింపవలనని ఆజ్ఞ ఇచ్చినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు,
యెరూషలేములో నుండి యావే మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందున మన పితరుడైన యావే హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇజ్రాయేలును ప్రధానులను సమకూర్చి తిని. అంటే యావే యొక్క హస్తము ఎజ్రాకు తోడై ఉన్నట్లుగా ఈ అధ్యాయం మొత్తంలో మనం గమనించగలము. ఆ విధముగా ధర్మశాస్త్ర విషయములో, మందిర పని విషయములో ఎజ్రా గట్టి నిశ్చయంతో యెరూషలేమునకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాంటి ఆశ మనము కూడా కలిగి ఉంటే మన ఆశలను కూడా తృప్తిపరిచి మనల్ని బలపరిచి మనము చేయున్నది సమస్తము మరి సంపూర్ణముగా అయ్యేంత వరకు ఆయన యొక్క హస్తం మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నదని యావే ఎలోహిం ఈ యొక్క మాటల ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.